నమస్తే, అనురాధారావు బాల సంఘం ప్రెసిడెంట్. సమ్మర్ అనగానే పిల్లలు ఏ విధంగా ఆడుకోవాలి, సమ్మర్ హాలిడేస్ ఎట్లా స్పెండ్ చేయాలని పేరెంట్స్ ఇప్పటి నుంచే ప్లానింగ్లో ఉంటారు. ఎందుకంటే ఏప్రిల్ 24 నుంచి వెకేషన్, 23కు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేసి పేరెంట్ టీచర్ మీటింగ్తో స్కూల్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ జూన్ 12కి రీఓపెన్ ఉంటుంది. కాబట్టి ఈ 45 డేస్ 46 డేస్ పిల్లలు ఎట్లా గడపాలి, ఏ విధంగా వాళ్ళు స్పెండ్ చేయాలన్న ఆలోచనలో పేరెంట్స్ ఉంటారు. కాబట్టి పక్కగా ప్లాన్ చేయండి. పిల్లలను ఒంటరిగా ఎక్కడికి పంపించకండి. బంధువులు ఇళ్ళకి కానీ, మీ దగ్గరి బంధువులైనా సరే కాటేసే కామాంధులు ఎక్కడైనా ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలను పంపించేటప్పుడు అది చెక్ చేసుకోండి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నిపుణులు హెచ్చరిస్తున్నారు, కాటేసే రాబందులు చాలా ఉన్నాయి అని చెప్పేసి. అట్లాగే ఎక్కువగా ఈత నేర్పించాలని అనుకుంటారు. అంటే ఎండవేడిని తట్టుకోవడానికి పిల్లలు ఎక్కువగా నీళ్ళలో గడపడానికి ఇష్టపడతారు. ఈ నీళ్ళలో గడిపినప్పుడు ఏంటి, లోతు ఎక్కువగా ఉందా, ఎలాంటి బావిలోకి వెళ్తున్నారు, చెరువులోకి వెళ్తుంటే అక్కడ ఏమున్నాయి అంటే చాలా వరకు పాములు, తర్వాత జలగలు అట్లాంటివి ఉంటాయి. ఈతకి వెళ్ళినప్పుడు అవి చెక్ చేసుకోవాలి. అలాంటివి ఏమైనా హానికర క్రిమికీటకాలు ఉంటే పిల్లలను పంపించకపోవడం మంచిది. తర్వాత ఎక్స్పర్ట్స్ ఎంబడి ఉంటేనే ఈతకు పంపించండి. ఉట్టిగా మీరు అందరు పిల్లలు వెళ్తున్నారు, వెళ్ళి నేర్చుకుంటారు అనుకుంటే చాలా ప్రాబ్లంలో పడతారు. పిల్లలు ఇంటికి వస్తారా లేదా అన్న బెంగ మీకు ఉంటుంది. ఎందుకంటే ఇన్సిడెంట్స్ ప్రతి ఇయర్ జరుగుతున్నాయి. చూసుకోకుండా లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళేసరికి వాళ్ళు మునిగిపోతారు. పక్కన పెద్దవాళ్ళు లేకపోతే వాళ్ళని లాక్కొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఎక్స్పర్ట్స్ ఉంటేనే ఈతకు పంపించండి. అట్లాగే ట్యూబ్ వేసుకొని ఈతలో దిగే విధంగా చూడండి. తర్వాత కళ్ళల్లోకి ముక్కులోకి ఆ నీరు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కేర్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రీసెంట్ సంఘటన మనకు జనవరిలో జరిగింది. 2025లో విహారయాత్రకు వెళ్ళిన 12 సంవత్సరాల అబ్బాయి కాలు జారి స్విమ్మింగ్ పూల్లో పడడం వల్ల అబ్బాయి చనిపోయాడు. సో జాగ్రత్తగా పేరెంట్స్ దగ్గరుండి తీసుకెళ్లడం చాలా మంచిది. లేదంటే పిల్లలను ఒంటరిగా పంపించకండి. తర్వాత ఎక్కువగా వాళ్ళు మంచినీళ్ళు తీసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బయట ఆడతారు, స్వెట్టింగ్ వస్తుంది, ఆ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. పల్చటి మజ్జిగ కానీ రాగి జావా అట్లాంటివి ఇచ్చినట్లయితే పిల్లలు ఎనర్జిక్గా ఉంటారు, ఆడుకోవడానికి ఉంటుంది. ఆరు బయట ఎండలో మాత్రం ఆడనివ్వకండి. ఈవినింగ్స్ మాత్రమే ఆరు బయట ఆడుకోవడానికి మీరు పర్మిట్ చేయండి. ఇంట్లో ఆటలు ఉంటాయి కదా, క్యారమ్స్, చెస్, ఇంకా ఇతర గేమ్స్ చాలా వచ్చాయి. ఇండోర్ గేమ్స్ మాత్రం ప్రిఫర్ చేయండి ఆడడానికి. మీరు దగ్గర లేకపోయినా వాళ్ళు సేఫ్గా ఆడుకోగలుగుతారు. తర్వాత మీరు ఇంటర్నెట్ ఎంతైతే వాళ్ళు అవాయిడ్ చేయగలుగుతారో అంత చేయండి. కాబట్టి మీరు లేకపోతే వాళ్ళు ఏం చూస్తారో తెలియదు. ఆ స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతే కళ్ళపైన వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి స్క్రీన్ టైం తగ్గించండి. ఎక్కువగా బయట ఆటలు ఆడుకోవడానికి ప్రిఫర్ చేయండి. తర్వాత ఫుడ్ విషయంలో బయటి ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. సీజనల్ ఫ్రూట్ ఇవ్వండి. ఎలాంటి ఫ్రూట్ తిన్నా ఏం కాదు. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాల వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగు. ఎప్పుడో రేర్గా ఒకసారి బయటది తినొచ్చు, కానీ రెగ్యులర్గా సమ్మర్ అనగానే బయట తెప్పించుకోవడమో లేదా వెళ్ళి తినటమో చేస్తుంటారు. కాబట్టి వీలైనంత స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసి నార్మల్గా ఉండే ఫుడ్ ఇంట్లో తయారు చేసిందే పెట్టడం మంచిది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పిల్లల సమ్మర్ అంతా బాగా గడిచిపోతుంది. వాళ్ళని విహారయాత్రకు తీసుకెళ్ళండి, కానీ ప్రికాషన్స్ తీసుకోండి. మీరు తీసుకోగలిగినన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సేఫ్గా వెళ్ళి రాగలుగుతారు. వాళ్ళకి అది కూడా ఇంపార్టెంట్. అంటే విజ్ఞానం రావాలి, వినోదం కావాలి, అన్నీ ఉన్నప్పుడే పిల్లలు హ్యాపీగా ఎదుగుతారు. కాబట్టి అన్నీ ఉండేటట్టుగా చూసుకొని వాళ్ళను ఈ సమ్మర్ అంతా పేరెంట్స్ దగ్గరుండి చేసుకుంటే చాలా మంచిది. ఒంటరిగా పంపించాల్సినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది బాల కోసం. Enjoy your holidays, children. Thank you. Please subscribe my channel.